30వ తారీఖున నువ్వు యాక్ట్ చేస్తున్న సినిమా లాంగ్ వెయిటింగ్ తర్వాత ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అంటే ఈ సినిమా కాదు, నీ కెరియర్ పరంగా చూస్తే. సో మళ్ళీ ఇంకా ట్రాక్లోకి ఎక్కినట్టే ఎలా అనిపిస్తుంది? ఇంత గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకు రావడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. దేవుడి బ్లెస్సింగ్స్ ఏదైనా ఉంటే అది ఇదే. అండ్ సో తిరిగి జనాల్లోకి రావడం, తిరిగి సినిమా రూపంలో జనాల్లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. పుట్టినప్పటి నుంచి తెలిసింది ఒకటే సినిమా. అండ్ ఆబ్వియస్లీ గ్యాప్ తర్వాత సినిమాకి రావడం ఎంత ఆనందంగా ఉంటుంది మీకే తెలుసు. సో యా, మాటల్లో చెప్పలేను ఎంత ఆనందం అండి. గజపతి వర్మ ఏంటి, ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇప్పటివరకు నేను ప్లే చేయని క్యారెక్టర్ అండి. అండ్ వెరీ ఫియర్స్ అండ్ వెరీ ఎమోషనల్ క్యారెక్టర్ అండ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. యా, అంతకంటే ఎక్కువ చెప్పినా రివీల్ అయిపోద్ది. అండ్ యా, నాకంటూ కెరియర్లో ఇట్ వాజ్ వెరీ న్యూ అండ్ అది టఫ్ అన్ను, బట్ వెరీ ఛాలెంజింగ్ రోల్ టు ప్లే అండి. గుడ్ ఛాలెంజింగ్ రోల్ టు ప్లే. అండ్ ద డైరెక్టర్ గారు ఈ పోర్ట్రేట్ మీ రియలీ వెల్. అండ్ ఆయన చెప్పిన దానికంటే వేరేట్లు బాగా తీసి చూపించారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ద హోల్ టీమ్. యాక్చువల్గా ఇది నేను ఒరిజినల్ చూశాను నేను, కానీ ఈ క్యారెక్టర్లో వేరియేషన్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ టైం విజయ్ వచ్చి ఈ సినిమా చేయాలన్నప్పుడు ఆ 3 క్యారెక్టర్లు నీకు నచ్చిన క్యారెక్టర్ ఏది? ఇదేనా? తను ఫస్ట్ రావటం ఈ క్యారెక్టర్ గురించి నీకు చెప్పి ఇదే చేయాలని చెప్పాడా, లేదంటే నువ్వు చూస్ చేసుకుందా? అది ఎలా? ఆయన చూస్ చేసి వచ్చిందండి. ఆల్రెడీ శ్రీనివాస్ గారు అండ్ మన నారా రోహిత్ గారు దే బోత్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. వచ్చి డైరెక్టర్ గారు ఇలాగా మీరు తమిళ్ చూసారని నేను చూడలేదు సార్, మీరు నరేట్ చేయండి అని. సరే, ఒక క్యారెక్టర్ బ్రీఫ్ ఇచ్చి ఇలా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ బ్రీఫ్ ఇచ్చి ఆ క్యారెక్టర్ రోహిత్ గారు చేస్తున్నారు. అండ్ ఇంకో క్యారెక్టర్ బ్రీఫ్ ఇచ్చి గజపతి వర్మది ఇది మీరు చేస్తున్నారు, పిచ్ చేస్తున్నాము అనేసి నరేటెడ్ ఆయన సత్య గారు రైటరు, నరేటెడ్ ద హోల్ స్క్రిప్ట్ అండి. వెన్నే బాగా నచ్చింది. అండ్ తమిళ్కి తెలుగు కూడా చేంజెస్ చేశారంట. అండ్ ఏం చేంజెస్ చేశారో కూడా తమిళ్లో ఎలా ఉంటుంది దాన్ని తెలుగుకి ఇలా మార్చాం ఒక్కొక్క క్యారెక్టర్కి, మన తెలుగుతనానికి, తెలుగు నేటివిటీకి. సో యా, సో అవన్నీ విని నాకు డెఫినెట్గా డైరెక్టర్ గారి మీద కూడా చాలా రెస్పెక్ట్ ఉంది నాంది ఫిలింతో. అండ్ దాన్ని బట్టి డెఫినెట్లీ సార్ లెట్స్ గో అహెడ్, లెట్స్ డూ ద ఫిలిం అని చెప్పి ఇమీడియట్ లక్కీగా అప్పుడు మిరాయి డేట్స్ ఏదో వీసా వేరే కంట్రీకి వెళ్ళడం ఏదో అయ్యి, సో అది కొంచెం గ్యాప్ రావడం వల్ల నాకు ఇమీడియట్గా యూఆర్ లక్కీ టు డూ దిస్ ఫిలిం.